పొద్దున్నే విపరీతమైన వర్షంలో కూడా లెగిసి ఒకళ్ళ కోసం వెయిట్ చేస్తూ ఉన్నాను. ఎందుకంటే వాళ్ళు తీసుకొచ్చి నాకు ఇవ్వబోయేది జున్ను పాలు. ఈయన మన 1 హాఫ్ అవర్ ఫాలోవరే. ఈయన ఒకసారి ఎప్పుడో రోడ్డు మీద కలిస్తే మాటల్లో జున్ను పాలు అడిగాను. సమయం వచ్చినప్పుడు మర్చిపోకుండా తెచ్చిచ్చారు. ఇంకా చాన్నాళ్ళకి ఇంట్లో చెలివేసి పెట్టిన దోశలు తిన్నాను. ఇంకా మధ్యాహ్నం మా తమ్ముడి బావమరిది రిసెప్షన్ ఫంక్షన్కి అని చెప్పేసి చాగలు బయలుదేరి వచ్చామండి. వీడిని చూశారు కదండి, ఇంతకుముందు నా వీడియోలో కూడా చూసే ఉంటారు. మా తమ్ముడు వాళ్ళ అబ్బాయి వేదాంశ్ వీడు. తినేనండి, తినే నా రక్తం పంచుకు పుట్టిన తమ్ముడు. ఇంకా పెళ్లి జంటకి కంగ్రాట్స్ చెప్పేసి అందరం వాళ్ళతో కలిపి ఒక గ్రూప్ ఫోటో దిగాము. తరువాతే మా తమ్ముడి ఫ్యామిలీ కూడా వాళ్ళ బావమరిదితో ఒక ఫోటో దిగారు. ఇంకా చుట్టాలందరూ కూడా గ్రూప్ ఫోటోలు తీసుకున్న తర్వాత ఒక పెద్ద సమస్యను తీర్చడానికి ఉన్నాను ఇక్కడ. చెప్పు, ఏమైంది అసలు? ప్రాబ్లం ఏంటి చెప్పు. ఇక్కడ గేమ్ పాస్ చేశాడంట. ఆ గేమ్ ఆడట్లేదంట. ఇంకా కావాల్సినంతసేపు ఆడేశాడు, మధ్యలో వదిలేసి వెళ్ళిపోయాడు. ఇప్పుడు మీకు క్రికెట్ ఉందండి, మీరు బ్యాటింగ్ ఆడేసి కరెక్ట్గా బౌలింగ్ వేసే టైంలో నేను ఆడినంటే ఎలా ఉంటుంది? వీడికి అదే మండింది అలాగా. ఏదో సారీ చెప్పిడికి బాగుంటాయి. పిల్లల ఆటలు బాగుంటాయి, వాళ్ళ కొట్లాట్లు బాగుంటాయి. ఆన్లైన్లో ఎంతో పెద్ద సమస్యల మీద నోరెత్తే మనం అప్పుడప్పుడు ఇలాంటి చిన్న సమస్యలను కూడా దగ్గరుండి తీర్చాలి. మరి ఇప్పుడు ఇంక వచ్చిన పనులన్నీ ముగించుకుని నెమ్మదిగా భోజనాల కాడకు వచ్చేసాం. ఇంకిక్కడ ఐటమ్స్ వచ్చేసి కోవా గులాబ్ జామ్, బూరి, స్వీట్ కార్న్ సమోసా, పులిహోర, పనస ముక్కల బిర్యానీ, రైతా, పన్నీర్ జీడిపప్పు గ్రేవీ, మామిడికాయ పప్పు, గుర్తుంకాయ మసాలా కూర, బంగాళదుంప ఫ్రై, గోంగూర పచ్చడి, దోసావకాయ పచ్చడి, రైసు, నెయ్యి, అప్పడాలు, సాంబారు, పెరుగు, ఉప్పు. పల్లెటూరు భోజనాలు కదండి, భలే రుచిగా ఉంటాయి. మొత్తం అన్నీ లాగించేశాను. అను ఈ డ్రెస్ని సూజీ కలెక్షన్ అనే ఇన్స్టా పేజ్ నుంచి తెప్పించుకుందండి. ఇది టాపు చున్నీయే కంబైన్డ్గా వస్తాయండి, బాటమ్ రాదు వీటికి. కాకపోతే 2 జతలు వచ్చి 1000 రూపాయలు మాత్రమే. క్లాత్ మాత్రం పట్టులాగా చాలా బాగుంది. అను మెల్లో కనిపిస్తున్న ఈ పింక్ బీడ్స్ హారాన్ని వినూత్న కలెక్షన్స్ అనే ఇన్స్టా పేజ్ నుంచి తీసుకున్నామండి. విక్టోరియన్ స్టైల్లో ఉన్న ఈ వెంకటేశ్వర స్వామి రాళ్ల లాకెట్టు చూడటానికి చాలా బాగా మెరుస్తూ చాలా బాగుందండి. వీళ్ళు ఇన్స్టా పేజ్లో వీటిని మనకి బేగం బజార్ కంటే తక్కువ రేట్లోనే అందిస్తున్నారు. పిఎస్ కోచూర్ లక్ష్మి అనే ఇన్స్టా పేజ్ వాళ్ళు అనుకి ఈ శ్రావణ మాస కానుకగా ఈ చీరను మరియు పంచలోహ బ్యాంగిల్స్ని పంపించారండి. బంగారం తర్వాత ఒంటికి తొడుక్కోవడానికి మరింత శ్రేష్టమైనవి ఈ పంచలోహాలతో చేసిన నగలంటండి. ఇవి హ్యాండ్మేడ్తో చేసినవి. పంచలోహాలతో చేసిన ఈ గాజుల్ని చేతికి తొడుక్కోవడం వల్ల ఆరోగ్యానికి మంచిదని చెప్పేసి అనుకి వాళ్ళు పంపించడం జరిగిందండి. ఇవి రోజు డైలీ యూజ్కి వాడేసుకోవచ్చు. అతి తక్కువ రేటుకే వాళ్ళ ఇన్స్టా పేజ్లో దొరుకుతున్నాయి. ఇంకా రాత్రికి ఇంట్లో మిరపకాయ బజ్జీ తెమ్మంటే తీసుకొచ్చినప్పుడు అందులో ఒక బజ్జీ తీసుకుని తిన్నాను. ఇంకా రాత్రికి టిఫిన్స్, రైస్ లాంటివి ఏం తినబుద్ధి లేకపోతే ఏదైనా స్టార్టర్స్లా తిందామని చెప్పి నాయుడు గారి కుండ బిర్యానీకి వచ్చాము. ఇంకా వాళ్ళ దగ్గర బెస్ట్ నాన్ వెజ్ స్టార్టర్ గురించి అడిగితే క్రంచీ చికెన్ చెప్తే అది ఆర్డర్ పెట్టాము. ఈ స్టార్టర్ ప్రైస్ 350 రూపీస్ గురించి పక్కన పెడితే ఇది మాత్రం టాప్ నాచ్లో ఉంది. మీకు కానీ మీ పిల్లలకి కానీ KFC చికెన్ ఇష్టమైతే కనుక ఒకసారి ఇక్కడికి వచ్చి ఇది తినండి. ఖచ్చితంగా నెక్స్ట్ టైం అక్కడికి వెళ్ళటం మానేసి ఇక్కడికే వస్తారు. ఎంత బాగా చేశారేంటి శివ అని అను సర్ప్రైజింగ్గా ఫీల్ అయిందంటే నమ్మండి. ఇంకా నా కోసం నేను పన్నీర్ టిక్కా ఆర్డర్ పెట్టుకున్నాను. దీని ప్రైస్ వచ్చేసి అరౌండ్ 270 280 ఉంది. క్వాంటిటీ చూస్తే మాత్రం ప్రైజ్కి తగ్గట్టు న్యాయం చేశారనిపిస్తుంది. పన్నీర్ క్వాలిటీ మాత్రం చాలా సాఫ్ట్గా చాలా బాగుందనిపించింది. ఈ పన్నీర్ టిక్కా మసాలా అయితే డీసెంట్గా ఉంది, కానీ ఇంకా బెస్ట్ టేస్ట్ అయితే తీసుకురావచ్చు. కానీ వాళ్ళు ఇచ్చే క్వాలిటీ అండ్ క్వాంటిటీ మాత్రం చూస్తే మళ్ళీ రావాలని అనిపిస్తుంది. అనుకి మాత్రం క్రంచీ చికెన్ 100% తెగ నచ్చేసి లొట్టలేసుకుని మరీ తినేస్తుంది. అంత పన్నీర్ తినలేనేమో అనుకున్నాను, కానీ వాళ్ళు ఇచ్చిన క్వాలిటీ వల్ల తినగలిగాను. పొద్దున్నిచ్చిన పాలతో జున్ను అవ్వలేదు, కానీ జున్ను షేక్ అయ్యింది. మనం ఇచ్చిన పాలు ఇచ్చినట్టే ఎక్స్ట్రా వాటర్ ఏం పోయకుండా చేసామండి. అంటే పొయ్యి మీద గంటకు పైన నీళ్ళలో పెట్టే ఉడికించాము. మరి ఎందుకు అవ్వలేదో మరి, కానీ సరిగ్గా అవ్వలేదు. ఇన్ని తిన్నా సరే ఎక్కడో కొంచెం కంట్రోల్ ఉన్నట్టు ఉంది, అందుకే కొంచెం తగ్గగలిగాం.